అనకాపల్లి జిల్లా మునకపాక మండలం టి నర్సపల్లిలో భరత్ డైనమిక్స్ లిమిటెడ్ రక్షణ తయారీ యూనిట్ కు శంకుస్థాపన జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పుట్టపర్తిలో అడ్వాన్స్ మీడియం కార్బన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని పలు రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 2,959 కోట్ల విలువైన 3 డిఫెన్స్ ప్రాజెక్టులు ప్రారంభ దశకు చేరుకున్నాయి. రక్షణ రంగానికి సంబంధించిన కీలక ప్రాజెక్టు ఈ ప్రాంతానికి రావడం గర్వకారణమని నేతలు కొనియాడారు. పరిశ్రమల అభివృద్ధితో యలమంచిలి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. Development, and all of us are here today mainly because of our efforts and guidance given to us from time to time. I'd also like to welcome Shri Bandu. ఒక 5-6 ప్లేస్ తీసుకెళ్ళి చూపించాము. ఎక్కడ వెళ్ళినా చూసినప్పుడు బాగానే ఉందా అంటారు, 2 రోజుల తర్వాత ఫోన్ చేసి మాకు నచ్చలేదు అన్నారు. అలా 2 సంవత్సరాలుగా లాగి 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 మళ్ళీ టీ నర్సపల్లి ల్యాండ్ చూసిన ఆ రోజే కన్ఫర్మ్ చేసినందుకు మీకు ధన్యవాదములు. అలాగే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ రావడానికి ప్రజలు కోఆపరేషన్ లేకపోతే ఫార్మర్స్ నేను కనిపించలేదని అనుకుంటున్నా. సో ఫార్మర్స్ మీ అందరికీ కూడా చాలా ధన్యవాదములు. మీరు లేకపోతే ఇక్కడ ప్రాజెక్ట్ రావడం అనేది ఇంపాసిబుల్. ఒక ప్రాజెక్ట్ రావాలంటే దాంట్లో ఫార్మర్స్ అందరూ ఒప్పుకొని చాలా మంచి మనసుతో ఆ ల్యాండ్ని ఇవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళడం కష్టం. మీరు అందరూ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా త్యాగాలు చేసి ఉన్నారు. డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటాము. ఈ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీంట్లో ప్రయారిటీ ఇక్కడ ఉన్న మునకపాక మండలంలో ఉన్న సిరసపల్లి గ్రామంలో ఉన్న మీ అందరికీ అవకాశాలు ఇవ్వాలని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారిని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఏరియాలో భూమిలో పోయిన వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని మీ పిల్లలకి ఈ కంపెనీలో మనం ఉద్యోగం ఇవ్వాలి అంటే వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలో ఆ ట్రైనింగ్ కూడా మేము మొదలు పెడతాము. అది మాత్రం కాకుండా ఇది 2,500 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తే ఇది ఆనుకొని మినిమం 200 మంది ఉద్యోగం చేయడానికి చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా వస్తాయి. కాబట్టి మనకి మన సిరసపల్లికి ఒక 5,000 మందికి ఉద్యోగం ఇవ్వే అదృష్టం కూడా వచ్చింది ఈరోజు. అది మనం అందరూ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకొని అలాగే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. కానీ మునకపాక మండలంలో కూడా ఒక ఫ్యాక్టరీ ఉంటే బాగుంటుంది అని మీరు అందరూ కూడా చెప్పడం విని మునకపాకలో కూడా ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చినారు. సో ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మీ తరఫున నేను కూడా చెప్పుకొని శ్రీ కాంటాల సత్యనారాయణమూర్తి గారిని సత్కరిస్తున్నారు. ఎమ్మెల్యే మార్పులు అనకాపల్లి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అదేవిధంగా పీడియా టీం వారిని సత్కరిస్తున్నారు. వారి అధ్యక్షన ఎన్నో పరిశ్రమలు తీసుకురావడం చాలా గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పుట్టపర్తిలో రాజ్నాథ్ సింగ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అక్కడ ప్రారంభిస్తున్నారు భారీ పెట్టుబడులు పెట్టే కార్యక్రమాన్ని. అందులో భాగంగా వర్చువల్గా మరి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. దీనివల్ల మరి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ రావడమే కాకుండా మరి ఎంతోమందికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని తెలియజేస్తూ మరి నిజంగా ఈ గొప్పతనం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైతే వస్తుందో అంతతో అదేవిధంగా మన కలెక్టర్ విజయకృష్ణ
కృష్ణన్ గారికి కూడా మరి గొప్పతనం అంతా క్రెడిట్ అంతా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ప్రభుత్వానికి పరిశ్రమలు పెట్టాలంటే ముందు ల్యాండ్స్ కావాలి. ఆ ల్యాండ్స్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఎంప్లాయ్మెంట్ అంటే 2000 మెంబర్స్కి అందరు పని కూడా కలుగుతుంది. కిల్లీ షాప్ నుంచి, ఆటో దగ్గర నుంచి, ధోబీ దగ్గర నుంచి అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇది ఒక శుభపరిణామం మన ప్రాంతంలో. టీసీఎస్పల్లి పక్కనే మా అనకాపల్లి కాన్స్టిట్యూన్సీ కూడా ఆడవడం కూడా మా కాన్స్టిట్యూన్సీ ప్రజానీకాలు అందరూ కూడా అదృష్టవంతులు. నా సబ్మిషన్ కలెక్టర్ గారికి ఎంత శ్రమపడి పరిస్థితులు తెస్తారు. మా కాన్స్టిట్యూన్సీలో కూడా ఆ వల్లూరులో ల్యాండ్ అప్పుడు ఎమ్మెల్యే కూడా ఎంక్వైరీ చేశారు. మా వాళ్ళు అందరూ అందు గురించి వచ్చారమ్మా తమకు అభ్యర్థిద్దామని. ఆ వల్లూరులో తమరు దయతో అతి త్వరలో వల్లూరు కోడుకున్నంత వరకు సేఫ్ జోన్ తీసుకొచ్చారు, కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఐఎమ్ మోర్ హ్యాపీ. ఆ వల్లూరు కూడా తమరు ఆ రోజున్న కలెక్టర్ యువరాజు గారు, అప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యేని స్థానిక అందరూ సహకరించి ఆ రోజు ల్యాండ్ ఎక్వైరీ చేసాం. తమరు దయతో అతి త్వరలో అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలని మా అభ్యర్థన. ఇంకో సబ్మిషన్ మేడం, ఇప్పుడు మీ చొరవతోటి, మా ఎంపీ చొరవతోటి ఫ్లైఓవర్ స్టార్ట్ అయిన వరకు ఈ రోడ్డు ఒక్కసారి తమరు స్టడీ చేసి బైపాస్ వచ్చి మనం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, బైపాస్ ఇస్తే ఊరి మధ్యలో రాకుండా డైరెక్ట్గా ఇండస్ట్రీస్ రావచ్చు మేడం. తమరు ఒక్కసారి స్టడీ చేసి ఊర్లో ఎంకరేజ్ చేసుకుంటూ ఇల్లు అయిపోతుంది, ఇబ్బంది పడతారు. ప్రభుత్వ స్థలం ఎక్కువ ఉంది అంటే కొండపేట నుంచి ఆ రోజు ఏపీసీసీ అక్వైర్ చేసిన ల్యాండ్ పక్క నుంచి ప్రభుత్వ భారతదేశ ప్రతిష్ట కోసం ప్రపంచ స్థాయిలో అఖండ ఖ్యాతి గడించిన అమరవీరులకు ముందుగా నా జోహార్లు. ప్రపంచ స్థాయిలో ఒకప్పుడు భారతదేశం ఒక మారుమూల ప్రాంత దేశం అయితే ప్రపంచానికి ఈవేళ గడగడలాడించి 3వ స్థానానికి తీసుకొచ్చి అనేక సార్లు మన భారతదేశ సైనికుడు సత్తా, రక్షణ శాఖ సత్తా చాటి చెప్పినటువంటి ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి వాజ్పేయి గారికి జోహార్ చెప్తూ మోడీ గారికి అభినందిస్తూ, ఇలాంటి రక్షణ రంగాల్లో కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ సభకు ప్రిసైడ్ చేస్తున్నటువంటి భారత డైనమిక్ లిమిటెడ్, ఇక్కడ ఒక అనకాపల్లి డైనమిక్ లిమిటెడ్ ఉన్నారు. అరే మా జిల్లా కలెక్టర్, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణ గారు 2 కోయిన్సిడెంట్ అయినాయి. మేము ఎప్పుడు మాట్లాడినా డైనమిక్ కలెక్టర్ అంటుంటాం అనుకోకుండా 2 డైనమిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి రక్షణ శాఖ డైనమిక్ అయితే 2 అనకాపల్లి అడ్మినిస్ట్రేటివ్ డైనమిక్ విజయకృష్ణ గారికి. అదేవిధంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు ప్రతి ఒక్క ఆదేశాన్ని కూడా శిరస వహిస్తూ, అంటే మేబీ at times we don't have any information, still we support on his words, on their words. Thank you very much అండి. అయితే డెఫినెట్ గా ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము వెల్కమ్ చెప్తూ, ఇది ఈరోజు ఇది ఒక ఫ్యామిలీ. డెఫినెట్ గా ఒక 500 మంది ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేయబోతున్నారు. అందరూ కూడా భారతీయులే. 500 ఉద్యోగాలు మేబీ మన సిరసపల్లి రామరాయుడుపేట గ్రామానికి రాకపోవచ్చు, కానీ భారతీయులకు మాత్రం వస్తుందని చెప్పదలుచుకున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కలిసికట్టుగా మనం ఈ యొక్క ఇండస్ట్రీని, వీటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు చూసారు, ఇప్పటివరకు మీకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందని. ఇవన్నీ కూడా సముద్రంలో మన రక్షణ వ్యవస్థ. ఈ రక్షణ వ్యవస్థకి ఎప్పటికప్పుడు ఈరోజు ఒకప్పుడు మనకు యుద్ధాలు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఈరోజు రోజులో యుద్ధమే. ప్రతి రోజు ఎవడో ఒకడికి టెక్నిక్ వస్తుంది, ఎవడో ఒకడికి మెడల్ వస్తుంది, ఆడొచ్చి ఇంకొక దేశం మీద వేస్తున్నాడు. ఆడెక్కడో వేస్తే ఎక్కడ మనం రోడ్డు మీద తాను వేసుకోలేని పరిస్థితి, మన పెట్రోల్ మన బండిలో ఆయిల్ వేసుకోలేని పరిస్థితి.
కానీ మన రాజకీయ వ్యవస్థ, మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యుత్తమమైన నాయకత్వం ఈరోజు భారతదేశాన్ని ఈరోజు చెక్కు చెదరకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాల్లో గౌరవంగా తలెత్తుకుని నిలబడేటట్టు చేసిన మహానేత శ్రీ మోడీ గారికి ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేయాలి. మా ప్రాంతంలో ఇలాంటి సమస్య వస్తుందంటే చాలా గర్వకారణంగా కూడా అనిపిస్తూ ఉంది నాకు కూడా. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రానికి అనేక పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే చాలా శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు నమో అంటే నారా మోడీ అనే కాంబినేషన్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే ఇక్కడున్న గౌరవ కలెక్టర్ గారు కూడా అనేక సంస్థలు తీసుకెళ్ళడానికి ఆవిడ ప్రత్యేక కృషి చేస్తూ ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్స్ కానీ అలానే గూగుల్ లాంటి సంస్థలు కూడా మన రాష్ట్రానికి రావడం జరిగింది. అలానే మరిన్ని ఈరోజు కూడా బుల్లెట్ కంపెనీ కూడా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అలాంటి కంపెనీస్ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. సన్ రైజింగ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అని ఒక నిదర్శనం తీసుకొస్తున్న నారా చంద్రబాబు గారికి సభావేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఎన్డీఏ ప్రభుత్వం మరొక ముఖ్యమైన కీలకమైన రక్షణ రంగంలో అతి కీలకమైన ఒక వ్యవస్థ, అతి కీలకమైన ఇండస్ట్రీ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ కంపెనీని మా నియోజకవర్గం తోటాడ సిరసపల్లి శివారు గ్రామమైన రామారెడ్డిపేట దగ్గర 160 ఎకరాలులో ఈరోజు వర్చువల్గా పెద్దలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం యలమంచిలి నియోజకవర్గం ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కీలకం, ఎంతో ప్రతిష్టాత్మకం, ఎంతో గర్వకారణం ఈరోజు యలమంచిలి నియోజకవర్గం. మీరు చూసే ఉంటారు, మొన్న పాకిస్తాన్తో గొడవైనప్పుడు కానీ ఎప్పుడైనా సరే చాలా మనం యూట్యూబ్లో వాటిలో వీడియోలు చూసాం. అది రాంబిల్లి ఎన్ఏఓబి గురించి అంత ప్రతిష్టాత్మక ఈరోజు దేశాన్నే ఒక చేతి మీద కాపాడగలిగే ఒక వ్యవస్థ ఈరోజు రాంబిల్లి ఎన్ఏఓబి. మరి ఎన్డీఏ కూటమి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పూర్తిగా గోడ కట్టలేనిది నేను పూర్తి చేశాం. అధికారులు సహాయ సహకారాలతో, మరి నేవీ వాళ్ళ సహకారాలు, ప్రజలు అందరితో. వాస్తవానికి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు, అధికారులు కలుసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉండాలి. ఉన్న రోజు డెఫినెట్గా అలాంటి ఒక మంచి వ్యవస్థలను మనం తయారు చేసుకోగలుగుతాం. నాకు యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు ఎంతో గర్వకారణం. నా నియోజకవర్గంలో నేవీ ఉంది, డిఆర్డిఓ ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది, ఈరోజు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా ఉంది. వీళ్ళు అత్యుత్తమమైన టార్పిడోల్ని సముద్ర గర్భంలో నుంచి మరి వదిలే మరి ఇవన్నీ కూడా మిసైల్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తారు ఇక్కడ ఎన్ఎస్టిఎల్ డిఆర్డిఓ టెక్నాలజీతో. చాలా గర్వకారణం. అలాగే మరి నేను వచ్చిన తర్వాత బార్క్ కూడా మొత్తం గోడంతా కూడా దగ్గరుండి కట్టించాం. లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లులన్నీ కూడా మరి స్వచ్ఛందంగా మరి మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించి మరి పూర్తిగా గోడ కట్టించి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి, మా దేశభక్తి, మా దేశం మీద మాకున్న కమిట్మెంట్, మా ప్రజలందరికీ కమిట్మెంట్ ఉంది. అదే రీతిలో
మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. 40 ఎకరాలు బార్క్ ల్యాండ్ మరి R&R కోసం ఇచ్చారు ఆ రోజు. అది కొంచెం లేట్ అయింది. ఆ లేఅవుట్ వేసిన వెంటనే ఎవరినైతే అక్కడి నుంచి మేము తరలించాం వాళ్ళందరికీ కూడా సైట్లు అలాట్మెంట్ చేసి వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితుల్లో మేము అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. డెఫినెట్గా అనేక సమస్యలు, అనేక మరి ల్యాండ్స్ ఇచ్చి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దగ్గరుండి అధికారులతోని మాట్లాడి అధికారులతోని అవన్నీ కూడా చేపించి తద్వారా ఏ ఒక్క రైతుకి కానీ ఏ ఒక్క వ్యక్తికి కానీ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నా మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతను ఎరిగి అలాగే ఇక్కడికి వచ్చిన కంపెనీలు కానీ ఇక్కడికి వచ్చిన వాటిని కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాం. కాబట్టి ఈరోజు మరి ఇన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కొంత లేట్ అయినా ఈరోజు మీరు చూసా ఉంటారు, ఈ రాష్ట్రానికి డబ్బులు లేకపోయినా కూడా రాష్ట్రంలో అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు మరి రైతుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తా ఉన్నాం. నిజంగా డబ్బులుండి నిజంగా డబ్బులు అన్నీ చేసి ఇవ్వాలంటే 20 సంవత్సరాలు పడుతుంది మన రాష్ట్రానికి ఆ రోడ్డు వేసుకోవాలంటే. కానీ కేవలం పెద్ద మనసుతో ఉన్న రైతులందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి మరి TDRలు తీసుకుని ఈరోజు దానికి సహకరిస్తున్నారు. కాబట్టే ఈరోజు అంత తొందరగా మరి ఆ రోడ్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. దీని